అస్మద్గురుభ్యో నమ. శ్రీశైలపురులు కాంతిమతి కుమరుని గాంచి వారి దివ్య తేజస్సును మురిసిపోను. సోదరి కాంతిమతితో, అమ్మాయి, నీ కుమారునికి ముఖమైన దైవత్వం వెల్లవిరిసి ఉన్నది. ఇతడు శ్రీరాముని సోదరుడుకు లక్ష్మణుడుగా జన్మించి లగ్నను పుట్టినవాడు. ఇతని జన్మం పరోపకారాత్మ సాధకమగు కాక అనంతుడైన ఆశేషాంశమున లక్ష్మణుడు జన్మించిన రామాయణం పలుకుతుంది. అనంతుడై కలియుగమున జన్మించి అజ్ఞానులను అగు మానవులకు తిరుమంత్రము గడిపి వారికి జ్ఞానోదయం కలుగజేయని పురాణములందు కలదు. యతీంద్రుడైన నమ్మాళ్ళవారు ఈ విధంగా ప్రవచించున్న నీ కుమారుడు అనంతునాంశం రామానుజుడగు లక్ష్మణుడు దయించిన రాశియందు నీ కుమారుడు జన్మించుడు చేతనికి రామానుజుడని నామకరణం చేయుట ఉచితమని భావించున్నారు. నీ రామానుజుడు అనుట ఉచితం అని సంతోషమునుడిగా శ్రీశైలపురుడు శ్రీపెరుముదురుండగానే బాలురు కిరువురకు నామకరణ మహోత్సవం కేశవాచార్యుడు జరిపించను. కాంతిమతి కుమారునికి రామాంజునియు, దీప్తిమతి కుమారునికి గోవిందులనియు నామకరణములు గావించబడి శ్రీశైలపురుల మేనలను ఇద్దరిని ఆశీర్వదించను. జ్యోతిషశాస్త్రంలో భాగానికి శ్రీశైలపురుడు తన భావమతి కేశవాచార్యునికి బిడ్డను జాగ్రత్తగా చూసుకున్నాడు. ఇతడు దీర్ఘాయుష్మంతుడు, మహాప్రవక్త లక్షణములు కనపడుచున్నవి. దైవాంశ సంభూతుడు, ధర్మస్థాపనార్థం దైవం నీకు పుత్రుడిగా జన్మించనేమని భావించున్నానని ఆలోచనాయుక్తముగా తత్వజ్ఞాని కరుణారథుడగు శ్రీశైలపురం భావమరితో వెండి ఇట్లా మానవుల్లో అజ్ఞానం ప్రబలుతుంది. అహం బ్రహ్మోస్మి ఉపనిషద్వాక్యమును అపార్థం చేసుకుంటున్నారు. ఇది సూచనం. ఈ సూత్రముల దివ్య విషయం ఏమనగా చేతనుడు తాను పరబ్రహ్మాంశమును గ్రహించి పరమాత్మ నైర్మల్యమును ఔన్నత్యమును పొందవలేను. ఇందు శరణాగతి భావనదే కానీ గర్వమునకు తావులేదు. కానీ ఈ అర్థమును ఈ భావన ఒలిగి తాము పరబ్రహ్మనియు నీటి బిందువు తామరాకున్నట్లు తాము శరీరమున్నామనియు పాపములు వారి నంటవనియు పండితులమైన మానవులు భావించు. వీరు అహంకారుతులై గర్వాంధకారులై పండితులమని శాస్త్రజ్ఞులమని విధులమని చెప్పుకొంటున్నారు. వాస్తవంగా వీరు మోక్షములకు దూరం అవుతున్నారు. అజ్ఞానాంధకరమును మానవులు తరింపజేయటకు శరణాగతి ప్రవృత్తియములు బోధించి అయినట్టు ఆచార్యోత్తముడు ప్రస్తుతం ప్రపంచములకు అవసరమై ఉన్నాడు. అట్టి ఆచార్య లక్ష్యములు నీ కుమారుని మొదట స్పష్టంగా కనబడుతున్నాయి. ఇతడు ఆచంద్రతార్క కీర్తిని పొందగలిగిన అంశము జన్మించి ఉన్నాడు. శాశ్వత యశో సంపన్నుడు. వాస్తవంగా చక్రవర్తులకు లేదు, పండితులకు లేదు, మానవులకు దివ్య మార్గమును ధరించి వారికే కలదు. ఈ బిడ్డడు దివ్యకీర్తన పడేవారిని మంగళాశాసనం గావించున్నాను. ఈ విషయం మనసును గుప్తముగా ఉంచుకుని భావం జాగ్రత్తగా పెంచము. బావగారు బంగారు పలుకుని కేశవాచార్యుడు పరమానంద భరితుడై పుత్రోత్సాహము తన ఆత్మయందు పొందను. తమ కుమారుడు దివ్యజ్ఞానిగా మలుపుగలకు కేశవాచార్యుడు కాంతిమతిని దైవమును ప్రార్థించను. చెల్లెండ్రతో భావమలుపులు అర్భకులైన మేనలతో కొలది దినములు సంతోషంగా శ్రీపెరుముదూరున కాలము గడిపి శ్రీశైలపులు తిరిగి శ్రీరంగము చేరు. దీప్తిమతి తన కుమారుని తీసుకుని స్వగ్రామముగా చేరను. రామానుజుడు శుక్లపక్ష చంద్రుని వల్ల ఆరోగ్యవంతుడై దినదిన ప్రబుద్ధమానుడైన అక్షరాభ్యాసము ఉపనయనం మొన్నగా వేద సంస్కారములనియు తండ్రి కేశవాచార్యుడు సకాలమున క్రమముగా కుమారునికి జరిపించను. ఏకైక పుత్రుడైన రామానుజుని తల్లిదండ్రులు అల్లారమందిగా పెంచుతున్నారు. అందరూ తల్లిదండ్రుల వలేగాక వారి దృక్పథం వేరు. తన శరీర ప్రకృతి వలన ప్రకృతి శక్తుల సహకారము రామానుజుడు శారీరకంగా సౌందర్య తేజోరాశై బలిష్ఠుడుగా ఉన్నాడు. మానసికంగా మేధవగా కనపడుతున్నాడు. ఇటు కుమారుడికి విద్యా సంపదను జరిపించాలని తల్లిదండ్రుల కోరిక. కాంతిమతి విద్యా సుగంధరాశి భక్తి పరులు. కేశవాచార్యుడు ఆధ్యాత్మిక విజ్ఞానం గొప్ప పండితుడు. కుమారుని గొప్ప ఆధ్యాత్మిక తత్వవేత్తగా చేయవాలని కోరిక తల్లిదండ్రులు కూడా. విద్యాభ్యాసం శ్రీపెరుముదురులో వీలైనంత వరకు గొప్ప పండితుని వద్ద జరుగుతున్నాను. వీలైనప్పుడల్లా రామానుజు తన తల్లి వద్ద బాల్యము నుండి భాగవత కథలు వింటున్నాడు. వాడు తండ్రి వద్ద నుండి ఆళ్వారాధులకి పూర్వాచారాలకి జీవిత కథలను తెలుసుకుంటున్నాడు. బాల్యమునే రామానుజు ఔన్నత్యమును తండ్రి గమనించునే ఉండను. బాల్యమునే గురువు వారితో రామానుజుడు వేదాంతాత్మలపై తర్కము దిగువాడు. రామానుజుడు నిరుపమాన మేధావి, ఏకసంధాగ్రాయ, అక్షరాభ్యాసమైన కొలది సంవత్సరం కాలంలోనే వేదశాస్త్ర పురాణమును వల్లివేసి గురువు వేదాంతాత్మను వివరించి తరిగి రామానుజుడి కొన్ని విశేషార్థము సూచించేవాడు. సహృదుడైన ఆచార్యుడు రామానుజుని విశిష్ట జ్ఞాన సంబంధం ఆశ్చర్య పొంది బాలను ప్రశంసించేవాడు. ఈ విషయము తెలుసుకున్న తండ్రి కుమారుని మనకు అవసరంలోనూ
నాకు లోన ఆనందించను. పలుమార్లు బాలునట్లను అనువాడు. నాయన గురువులతో తర్కము దిగరాదు. నీ వయస్సు నీ యశస్సున నీ వశ్యం చేయదగిన గురువుల వారు చెప్పినందుకు విని గ్రహించవలసిందే. తర్వాత నిధానముగా వివరించుకునవలెను. అపరిమిత జ్ఞాన సంపాదనాంతరం తర్కము దిగుతగం. దీనికి విద్యగాక వయస్సును జీవితానుభవం ఉండవలేను. ప్రథమముననే గురువులతో వాదించిన వారు చికాకు చెందురు, శిష్యునిపై అప్రేమను పొందుదురు, కుపితులగుటకు వీలుంది. కావున వినయ సంపన్నుడవై విషయం గ్రాహ్యమునే ఉండవలేను.